నమస్తే జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు, నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. ఇంటర్ విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలియజేసిన రమ్య ఇండస్ట్రీస్ అధినేత మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల రాజశేఖర్ రెడ్డి. ఇంటర్ విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలిపిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. పశు సంవర్ధక శాఖలో మరో స్కీమ్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్న ఏసీబీ. బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్, 4 మావోయిస్టులు మృతి. ఎమ్మెల్యే రాజసింగ్ పై కేసు నమోదు. వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించిన మాజీ అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ విఎం అబ్రహాం. పలు వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి. ఇంటర్ పరీక్షకు ఆలస్యమైందని అనుమతించని అధికారులు. పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న గట్టి మండల జెడ్పీటీసీ బాసు శ్యామల హనుమంతు నాయుడు. ఐజే ఎంపీపీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. ఇక వివరాల్లోకి వెళితే, రాష్ట్రంలో నేటి నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. విద్యార్థులకు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణించవచ్చు. నిమిషం ఆలస్యమైన కేంద్రంలోకి అనుమతి ఉండదు. విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవడం మంచిదని తెలిపారు. మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రిక్ పరికరాలు, హాల్ టికెట్ మినహా ఎలాంటి పేపర్లు తీసుకెళ్లవద్దు. రాష్ట్ర వ్యాప్తంగా 15,021 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు రాయనున్న 9,80,978 మంది విద్యార్థులు. నిమిషం ఆలస్యమైన పరీక్షకు నో ఎంట్రీ అంటున్న అధికారులు. నేడు కవిత ఈడీ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ. లిక్కర్ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని కవిత పిటిషన్లు. తనపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరిన ఎమ్మెల్సీ కవిత పిటిషన్ను విచారించనున్న ద్విసభ్య ధర్మాసనం. లిక్కర్ కేసులో కవితను నిందితురాలుగా చేర్చుతూ ఇప్పటికే నోటీసులు జారీ చేసిన సిబిఐ. ఆవుల కొనుగోలులో 3 కోట్ల నిధులు తమ బినామీ ఖాతాలోకి మళ్లించిన కాంట్రాక్టర్లు, పశు సంవర్ధక శాఖ అధికారులు. ప్రభుత్వ నిధుల నుండి 8.5 కోట్లు గత ప్రభుత్వం విడుదల చేసింది. ఆవులు అమ్మిన వ్యాపారులకు మాత్రం 4 కోట్ల రూపాయలు మాత్రమే అకౌంట్ లో జమ అయ్యాయి. మిగిలిన 4.5 కోట్ల బినామీ అకౌంట్ లోకి మళ్లిన ముఠా సభ్యులు. రైతులు నిలదీయడంతో 1.5 కోటి తిరిగి ఇచ్చిన ముఠా సభ్యులు. తమకు ఇంకా 3 కోట్ల రూపాయలు పశు సంవర్ధక శాఖ నుండి రావాలంటూ ఏసీబీకి ఫిర్యాదు చేసిన పుంగనూరు ఆవుల రైతులు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపులో హాస్టల్ భవనం టెర్రస్ పైన గంజాయి తాగుతూ 2 విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు. వారి తల్లిదండ్రులను పిలిచి విద్యార్థులను ఇంటికి పంపించినట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్ లో మరోసారి తుపాకీల మోత మోగింది. బీజాపూర్ జిల్లాలో బంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్ లో 4 మావోయిస్టులు హతమయ్యారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ దళాలకు మావోయిస్టులకు మధ్య మంగళవారం ఉదయం ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. డిఆర్జీ పెట్రోలింగ్ బృందం చిన్న తంగల్ అడవి ప్రాంతంలో గాలిస్తుండగా మావోయిస్టులు తారాసపడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కాల్పులు చోటు చేసుకున్నాయని, ఈ ఘటనలో 4 మావోయిస్టులు హతమైనట్లు వెల్లడించారు. కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి మృతదేహాలతో పాటు కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు తెలిపారు.
కొత్తకోటలో ఈ నెల 23న జరిగిన ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో గోషామహల్ ఎమ్మెల్సీ రాజసింగ్ ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే రాజసింగ్ పై కేసు నమోదు చేశారు. మానవపాడు మండలం కొర్పిపాడ గ్రామానికి చెందిన గురు శంకరయ్య కుమార్తె భారతి వెడ్స్ భాస్కర్ల వివాహానికి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం శ్రీ గురుదత్త దేవస్థానం కలకుంట్లలో జరిగిన వివాహానికి హాజరై నూతన వధువులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ విఎం అబ్రహం. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు మరియు నాయకులు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బుధవారం అలంపూర్ నియోజకవర్గంలోని ఐజ మండలం సంకాపురం గ్రామానికి చెందిన ఈరన్న కుమారుడు గోవర్ధన్ వెడ్స్ మనస్వినుల వివాహ వేడుకలకు హాజరై నూతన వధువులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే అలంపూర్ నియోజకవర్గంలోని ఐజ మండలం ఈడుగోనిపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు కుమార్తె గోపాల్ వెడ్స్ సుజాతల వివాహ వేడుకలకు హాజరై నూతన వధువులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాగా జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రానికి 3 విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష రాసేందుకు వారిని అనుమతించలేదు. అధికారులను బతిమిలాడిన పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆ విద్యార్థులు కన్నీటితో వెనుదిరిగారు. నాగల్ కర్నూలు ఎంపీ రాములు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. రేపు బీఆర్ఎస్ పెద్దల సమక్షంలో ఆయన కాషాయ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే రాములు ఢిల్లీకి వెళ్లారు. కాగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాములకు మధ్య విభేదాలు ముదిరాయి. తానే ఎంపీ అభ్యర్థిని అంటూ బాలరాజు ప్రచారం చేసుకుంటుండటంతో రాములు బీఆర్ఎస్ ని వీడనున్నట్లు తెలిపారు. పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న గట్టి మండల జెడ్పీటీసీ బాసు శ్యామల హనుమంతు నాయుడు గట్టి మండలంలోని గొర్లకాందొడ్డి చామన్కాందొడ్డి గ్రామాల్లో వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. బుధవారం ఐజ మండలం ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఉప్పల్ ప్రహ్లాద్ రెడ్డికి ఐజ ఎంపీడీఓ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సద్దనూనిపల్లిలో శ్రీకృష్ణ స్వామిని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలంలోని సద్దనూనిపల్లి గ్రామంలో శ్రీ స్వయంభూ శ్రీకృష్ణ స్వామిని బుధవారం మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవులు మున్సిపల్ కౌన్సిలర్లు దర్శించుకున్నారు. వారికి ప్రత్యేక పూజా కార్యక్రమం చేయించి మహా మంగళహారతి నిర్వహించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అక్కడ జరిగిన జమ్మిజేడు కూబా శ్రీనివాసులు కుమార్తె వివాహ వేడుకలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవులు హాజరై నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీను జంబులమ్మ, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ సతీష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోటేష్, నాగులు యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు. గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో 0 బిల్లును జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక ఇంటి కనెక్షన్ కు గరిష్టంగా 200 యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా ఇస్తారని తెలిపారు. అంతకు మించితే పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. అర్హుల ఎంపికకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ప్రభుత్వం మంగళవారం జారీ చేసింది. దీని ప్రకారం రేషన్ కార్డునే ప్రణాళికంగా తీసుకుంటున్నారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ దరఖాస్తులు ఇచ్చిన వారిలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కరెంట్ బిల్ కలెక్షన్ నెంబర్లను తెలిపిన వారే అర్హులుగా ఎంపిక అవుతారు. అర్హుల్లో 200 యూనిట్ల వరకు కరెంట్ వాడుకున్న వారికి విద్యుత్ సిబ్బంది 0 బిల్లు జారీ చేస్తారు. ఈ బిల్లుల మొత్తం సొమ్మును 20 తేదీ కల్లా ప్రభుత్వం రాయితీ వద్ద కింద డిస్కౌంట్లకు విడుదల చేస్తుంది. ఇంటి వినియోగానికి మాత్రమే కరెంటు సరఫరా చేస్తున్నందువల్ల ఇతర అవసరాలకు వాడుకుంటే విద్యుత్ చట్టం కింద ఇండియన్ పీనల్ కోడ్ కింద కేసు పెట్టి చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో విద్యుత్ శాఖ తెలిపింది. వివాహ వేడుకలకు హాజరైన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. బుధవారం అలంపూర్ నియోజకవర్గంలోని ఐజ పట్టణానికి చెందిన ఆంజనేయులు కుమార్తె భక్తరాజ్ వెడ్స్ రజితల వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బుధవారం గద్వాల నియోజకవర్గం గట్టు మల్లకల్ మండల పరిధిలోని వివిధ గ్రామాల మరియు ఐజలోని వివాహ వేడుకల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం మల్లకల్ మండల పరిధిలోని అమరవాయి గ్రామంలోని నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ్ రాజారెడ్డి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, ఎంపీటీసీ గోపాల్ రెడ్డి, మల్లకల్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటన్న, సింగిల్ విండో డైరెక్టర్ మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు
మాజీ సర్పంచ్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంతంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు సందర్భంగా జాతీయ సైన్స్ డేని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ సివి రామన్ ని ఆదర్శంగా తీసుకొని చిన్న వయసు నుండే ప్రతి విషయాన్ని సూక్ష్మంగా ఆలోచిస్తూ హేతువాద దృక్పథాన్ని పెంచుకోవాలని, భవిష్యత్తును నిర్మించుకోవాలని, సివి రామన్ గారిని ఆదర్శంగా తీసుకొని ఎన్నో ఆవిష్కరణలు చేపట్టాలని, దేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేసే విధంగా చిన్ననాటి నుండే మనం కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో ప్రయోగాలు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి రాజుతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పరశురాం, ఎంవీఎఫ్ వాలంటీర్ దానయ్య తదితరులు పాల్గొన్నారు. బుధవారం గట్టు మండలం మాచర్ల గ్రామం ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలను తిలకించి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి భవిష్యత్తులో బాగా చదువుకొని 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని, అదే విధంగా సైంటిస్టులు, డాక్టర్లు అన్ని రంగాల్లో ముందుకు రావాలని తెలిపారు. అదే విధంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, రాములు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గుమ్మడం గ్రామంలో మానవతా ఆరోగ్య వైద్య శిబిరం. వనపర్తి జిల్లాలో అన్ని గ్రామాలకు సరైన వైద్యాన్ని, ఆరోగ్య జీవన విధానాన్ని అందించి హోమియోపతి మరియు యోగాలను అందుబాటులోకి తీసుకొచ్చి వైద్యంతో పాటు ప్రజలలో ఆరోగ్య చైతన్యం, అవగాహన కల్పించి అందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా గత 32 ఏళ్లుగా విశ్వ మానవతా సంస్థ కృషి చేస్తూ ఉంది అన్నారు. అదేవిధంగా ప్రతి నెల ఒక రోజు ఇలాంటి క్యాంపు ఈ ఊర్లో ఉంటే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయం తెలియజేసింది. దీనిపై తీసుకుందని తప్పకుండా అసలు గుమ్మడం విలేజ్ నుంచి ఇంకా మాకు ఆశ్రమం కూడా చాలామంది ఇంతకుముందు కూడా వస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మీరు ఈ మధ్య వచ్చి క్యాంప్ ఇనిషియేట్ తీసుకున్నటువంటి ప్రత్యేకంగా గ్రామ కార్యకర్తలుగా మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరచాలి, మీకు అభినందనలు తెలియపరచాలి. ఎందుకంటే ఈ విధంగా మనం ముందుకు వెళ్తూ ఉంటే తప్పనిసరిగా ఒక గ్రామాన్ని ఆరోగ్యంగా చేయడం కోసం అందరూ కృషి ఈ క్యాంపును మనం మంత్లీ నిర్వహించడానికి డెఫినెట్గా మీతో కలిసి పనిచేస్తామని. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, నమస్కారం అన్న. ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున మానవతా ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం నడుస్తూ ఉన్నది. సో ప్రజలు కూడా స్వచ్ఛందంగా చాలామంది పాల్గొంటున్నారు. ఈవెన్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి డిఎంహెచ్ఓ గారు, అలాగే ఆశా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ముఖ్యంగా ప్రతి మనిషికి ఆరోగ్యము అనేటువంటి అవసరం. అయితే ఇప్పుడు వైద్య విధానంలో సమస్యల వల్ల అన్ని రకాలుగా విచ్చలవిడిగా మంది వాడేయడము, అవగాహన లేకపోవడం వల్ల చిన్న ప్రాబ్లమ్స్ కూడా అనవసరంగా హాస్పిటల్లో ఉంటుంది లక్షలు ఖర్చు పెట్టి ఊరికే డబ్బులన్నీ వేస్ట్ చేసుకొని ఆరోగ్యం రావట్లే, ఆపరేషన్ అనవసరంగా చేసేసుకుంటా ఉన్నారు. గోటితో పోయడానికి గొడ్డలు వచ్చినట్టు అట్లా చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఇబ్బందులు పడుతున్నాయి. అందుకని ఇప్పుడు
ముఖ్యంగా గ్రామంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ సరైన వైద్యం అందాలి అనే ఉద్దేశంతో ఈ మానవత స్వచ్ఛందంగా ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఆయుర్వేదం కానీ, హోమియోపతి కానీ, యోగా కానీ ఇవన్నీ కూడా మనకి భారతదేశం ఇచ్చినటువంటి గొప్ప వరాలు. సో ఆ మనిషి ఆరోగ్యంగా ఉండడం కోసం ఆహారాలు ఎటువంటి తినాలి అనేటువంటి కూడా మనకి ఎంతో చక్కటి అవగాహన అనేటువంటి భారతీయులు ఉండాలి. అలాంటిది ఈ రోజున ఎవరికి అవగాహన లేకపోవడం. కాబట్టి ఇప్పుడు ప్రతి గ్రామానికి కూడా ఇది అందజేయాలి, ప్రతి మనిషి కూడా ఆరోగ్యం అందజేయాలి, అందరికీ అందుబాటులోకి సరైన వైద్యం తీసుకురావాలనే ఉద్దేశంతో సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందరికీ యోగ సాధన నేర్పించడం, ఆహారపు అలవాట్ల మీద అవగాహన కల్పిస్తూ హోమియోపతి అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో సంవత్సరాలు బాధపడుతూ ఉంటారు. ఫిక్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతూ ఉంటారు. ఒక 2-3 వారాలు వాడేసరికి ఎంతో చక్కగా రికవర్ అవుతున్నారు. మరి అలాంటప్పుడు చక్కటి ఆరోగ్యం కలిగించడం కోసం ఈ అవగాహన అందరికీ తెలిసినట్టయితే కనుక వాళ్ళు చక్కగా ఉచితంగా తీసుకొని రోగాలను తగ్గించుకోవచ్చు. ఫిట్స్ వచ్చిన పిల్లలు చాలామంది ఆశ్రమానికి వస్తూ ఉంటారు, ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంటారు. ఒక 2-3 వారాలు వాడేసరికి చక్కగా దివ్యౌషధంగా పనిచేస్తుంది. మరి అలాంటప్పుడు క్యాన్సర్ ఉన్న వాళ్ళు కానీ, బీపీలు ఉన్న వాళ్ళు, షుగర్లు ఉన్న వాళ్ళు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఎన్నో బాధలు పడుతుంటారు. నొప్పులు మాత్రలు వేసేస్తారు, చిన్న గ్యాస్ ట్రబుల్కి గ్యాస్ మాత్రం రోజు వేసేసుకుంటారు. దానివల్ల ఏంటి అనేక నష్టాలు, సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి, ఇంకొక తెగుల్లో పెట్టేస్తుంది. అందుకని చెప్పి ఇప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కటి వైద్యాన్ని అందించి వాళ్ళకి స్వస్థతను కల్పించాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆంజనేయులు గారు, సో ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంది. సో దీని గురించి కొన్ని విషయాలు మాకు తెలుసుకోండి. గుమ్మడ గ్రామం, నా పేరు ఆంజనేయులు. మేము ఈరోజు ఈ ప్రోగ్రాం చేసినందుకు చాలా మంచిగా ఉంది. ఇటువంటి ప్రోగ్రాములు జనాలకు చాలా ఉపయోగపడుతుంది. వీళ్ళు మందులను ఇంగ్లీష్ మందులు కాకుండా ఆయుర్వేదిక మందులను వాడుతున్నందుకు వాళ్ళు వాడితే చాలా డబ్బులు ఆదా అవుతుంది. చాలా మంచిగా వాళ్ళకి హెల్త్ పరంగా సార్ ఒక యోగా కార్యక్రమం చెప్పిండు, దానివల్ల కూడా చాలా మంచిగా ఉంటుంది. ఈ కార్యక్రమము ప్రతి నెల ఉంటే గ్రామానికి ప్రజలకు చాలా అన్యోన్యంగా మంచిగా హెల్త్లు పరంగా మంచిగా ఉంటుంది. మీ అనుభవం ప్రకారం ఇక్కడ ఈరోజు డిఎంహెచ్ఓ గారు కూడా రావడం జరిగింది. సో ఎందుకంటే హాస్పిటల్స్ అన్నిటికీ పెద్ద జిల్లా పరంగా చూసినప్పుడు ఆయన కూడా ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తున్నారని అనిపిస్తూ ఉంది. సో ఇంగ్లీష్ మెడిసిన్స్కి మెయిన్గా ఆయుర్వేదిక్ మెడిసిన్స్, ఎస్పెషల్లీ హోమియో మెడిసిన్స్కు భేదం ఏముంటుంది? ఎలాంటి భేదాలు మీరు గమనించారు మీ జీవితంలో? భేదం అంటే ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ వస్తున్నాయి. ఈ ఆయుర్వేదిక మెడిసిన్ వాడితే చాలా తక్కువ, హెల్త్ పరంగా చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆయుర్వేదిక ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమము ప్రతి నెల జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ప్రతి నెల జరిగితేనే జనాలకు మంచిగా ఉంటుందని మా ఒక ఒపీనియన్, మా గుమ్మడం ప్రజల తరపు నుంచి. ఓకేనా, ధన్యవాదాలు ఆంజనేయ. జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గం గట్టు మండలం బలిగేర గ్రామంలో గీతం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధవారం జాతీయ విజ్ఞాన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో విజ్ఞాన శాస్త్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులు తనదైన శైలిలో నూతన ఆవిష్కరణతో ఔరా అనిపించారు. విద్యార్థులు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన సౌర వ్యవస్థ, ఋతువులు, విద్యుత్ సరఫరా, నీటి వనరులు, కిరణజన్య సంయోగ క్రియ, శ్వాస వ్యవస్థ ప్రాముఖ్యత, మొక్కల అంకుర ఉత్పత్తి, మానవ విసర్జన వ్యవస్థ, సమగ్ర వ్యవసాయ వ్యవస్థ, మురికి నీటి శుద్ధి కేంద్రం తదితర నమూనాలను తయారు చేసిన విద్యార్థులు వాటి గురించి సమగ్రంగా విచారించారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసి ప్రదర్శించిన విజ్ఞాన శాస్త్ర పరికరాలు చూపులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన పరికరాలను, నమూనాలను పరిశీలించి పాఠశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి విజ్ఞాన శాస్త్రం అవసరమని, విజ్ఞాన శాస్త్రం లేని వ్యవస్థ లేదని అన్నారు. 1986లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవంగా జరపాలని అప్పటి భారత ప్రభుత్వాన్ని కోరిందని గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వం అంగీకరించి 1987 నుంచి ప్రతి సంవత్సరం 28న విజ్ఞాన శాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. విజ్ఞాన శాస్త్రవేత్త సివి రామన్ ఎఫెక్ట్ కలుగంలో పరిశోధన ఫలితాన్ని ధృవపరిచిన రోజున జ్ఞాపకార్థంగా జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. మిగతా దేశాలతో మన దేశాన్ని సమానంగా నిలబెట్టడంలో, ప్రపంచ స్థాయిలో అగ్రనాయకత్వ స్థితిని చేకూర్చడంలో, ఇంకా ఎన్నో సాధించడంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో శాస్త్రజ్ఞుల పాత్ర విలువ కట్టలేనిదని అన్నారు. జాతీయ స్థాయిలో సైన్స్ స్ఫూర్తిని చాటడం విజ్ఞాన శాస్త్ర దినోత్సవం లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ రమేష్, కరెస్పాండెంట్ విక్రముద్దీన్, సెక్రటరీ వీరన్న, పాఠశాల బృందం తదితరులు పాల్గొన్నారు.